వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ప్రత్యేక ప్రణాళికతో వర్సిటీ అభివృద్ధికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. విద్యార్థుల సిబ్బంది సమస్యలు పరిష్కరించి వర్సిటీలో అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక డిపిఆర్ రూపొందిస్తున్నారు అధికారులు. నిధుల సేకరణ, అధ్యాపకుల నియామకం, వర్సిటీ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ చేసిన అధికారులు డిపిఆర్ను ప్రభుత్వానికి అందించేందుకు ఈ నెల 23న మరోసారి సమావేశమై చర్చించనున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. యూనివర్సిటీలో ప్రధానమైన సమస్యలు ఫ్యాకల్టీస్ లేకపోవడం, రెండోది సరైనటువంటి హాస్టల్స్ వసతి లేకపోవడం, బోధనకు సంబంధించినటువంటి మరికొన్ని సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు తగ్గట్టుగా భవనాలు లేకపోవడం, తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఆక్రమణకు గురి కావడం, అదేవిధంగా ఫార్మసీ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా ఇలాంటి సమస్యలే తిష్టవేసి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసమే చాలా ఏళ్ళుగా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం దిశగా ఒక డిపిఆర్ సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ డిపిఆర్ సంబంధించి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలి అని కోరుకుంటున్నారో విద్యార్థులతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే యూనివర్సిటీకి సంబంధించి చూస్తే ప్రధానమైన సమస్య ఎప్పుడు చెప్పినా ఫ్యాకల్టీలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, లేకపోతే రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు డిపిఆర్ సిద్ధం చేసి ఒక యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎట్లాంటి అంశాలు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు? మేజర్గా యూనివర్సిటీలో ఒక 4-5 సమస్యలు బాగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే యూనివర్సిటీలో విద్యా బోధన అనేది ముఖ్యం కాబట్టి చాలా రోజులుగా ఏదైతే రిక్రూట్మెంట్ లేదు కాబట్టి తక్షణం చేయాల్సింది విద్యార్థులు వస్తున్నారు, కానీ వాళ్ళకు విద్యా బోధన జరుగుతుందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు కాబట్టి రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది ప్రధానమైన డిమాండ్. అది ఉంటే మిగతా విషయాలు అన్నీ జరగవచ్చు. అందులో భాగంగా ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ ఉంటేనే బోధన పరిశోధన విద్యార్థులకు జరుగుతుంది. హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా బోధన చేసి సక్రమంగా చేసిన ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బోధన యూనివర్సిటీ బాగుపడాలంటే బోధన అనేది ముఖ్యం. కాబట్టి రిక్రూట్మెంట్ అనేది మేజర్గా జరిగితే దాని మీద మనం ఏదైనా చేస్తాం ఛాన్సెస్ ఉంటుంది. బోధనతో పాటు యూనివర్సిటీలు ఇంక ఇట్లాంటి సమస్యలు ఉంటాయి, వేటి మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నారు? ఫస్ట్ అన్న చెప్పింది, బ్రదర్ చెప్పింది 100% కరెక్ట్. ఇట్ ఈస్ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ కొరత ఆటోమేటిక్గా ఆల్టర్నేట్స్ అయిపోయిన తర్వాత సెకండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతులు. సపోజ్ మనకి యూనివర్సిటీలో ఎంత ఇప్పుడు సపోజ్ ఒక 800-900 మెంబర్స్ వరకు ఉన్నారు హాస్టల్లో, వీళ్ళకి కనీస సౌకర్యాలు అనేది చాలా చాలా తక్కువ ఉంది. సపోజ్ లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ 10 years 20 years బ్యాక్ మంచి వసతులు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పుడు సపోజ్ ఒక పోతన భవనం కట్టడానికి 10 years పట్టింది. ఇప్పుడు కొత్త భవనాలు కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేజర్లీ డెవలప్మెంట్. ఇప్పుడు డిపిఎస్లో ఎస్పెషల్లీ 60% ఫ్యాకల్టీస్ ఫిల్ చేయాలి. సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 30% ప్రిపరేషన్ ఇవ్వాలి. థర్డ్ ఏంటిదంటే మనకు వాల్స్ ఉండాలి. ఎస్పెషల్లీ వాల్స్ 60 years నుండి ఒక 30 years బ్యాక్ ఏది ప్రహారీ ఉందన్న, ఆ ప్రహారీ ఇప్పుడు ఆటోమేటికల్లీ దానికి మొత్తం డిపిఆర్లో ఒక 3 సభ్య కమిషన్ మేబీ అనుకుంటా, ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. నెక్స్ట్ మన కొత్త వీసీ ఉన్నారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా దీన్ని తక్షణమే స్టార్ట్ చేయాలి. ఏది వాల్స్ అట్లనే అంటే ఇప్పుడు ఫ్యాకల్టీకి సంబంధించి కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి 2 అంశాలు ఇంకా ఎట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను? ఈనాడు కాకతీయ యూనివర్సిటీలో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో పోటీ పడడానికి నెట్ అనేది కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు. దానికి ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీలో కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఒక సబ్జెక్టు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో నెట్ సంబంధించిన సిలబస్ను, స్టేట్ సంబంధించిన సెట్ సిలబస్ను కంపల్సరీ పెట్టి దానికి లెక్చర్ క్లాసు నిర్వహించాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే నెట్ సంబంధించిన సిలబస్ ఇంత ప్రిపేర్ చేసిన లేదు, ఇంతవరకు క్లాస్కి దానికి ఒక క్లాస్ పెట్టాలని లేదు. అసలు రీసెర్చ్ కాలకు రీసెర్చ్ మెథడ్ అనే సబ్జెక్ట్ అని చెప్పడం లేదు. వందలాది మంది పిహెచ్డి తీసుకుంటారు, కానీ దాంట్లో సబ్జెక్ట్ లేకపోవడం కూడా తర్వాత పోటీ ప్రపంచానికి పోయేటప్పుడు ఇబ్బంది పరిస్థితున్నారు. చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాబ్లం ఉన్నది. పిల్లల్లో హాస్టల్ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. హాస్టల్లో మెస్సు కోసం ఇప్పుడు మనం గత చాలా సంవత్సరాల నుంచి చూస్తాను, ఇప్పటికీ కూడా అన్నం కోసం ధర్నా చేయడం అనేది తీవ్రంగా మేము బాధపడుతున్న విషయం. ఇది చాలా అంశాలు ఇప్పుడు చేస్తున్నారు. రేపు ప్రభుత్వం ఒక డిపిఆర్ చేసే దాంట్లో ఇంకా ఎట్లాంటి అంశాలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీగా మళ్ళీ స్టేట్లోనే కాదు మన దేశంలోనే ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? అయితే ఇప్పుడు మారుతున్న పోటీ ప్రపంచంలో ఇతర యూనివర్సిటీలతో ప్రభుత్వ యూనివర్సిటీలు పోటీ పడాలంటే అధునాతన కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలా గ్లోబల్ టెక్నాలజీ నడుస్తుంది. ఈ గ్లోబల్ టెక్నాలజీ యుగంలో విద్యార్థులు మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దబడాలంటే నూతన కోర్సులను ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి. అప్పుడైతే విద్యార్థులు ఇంకా ప్రతిభావంతులుగా తయారవుతారు, సమాజానికి కూడా ఉపయోగపడతారు. ఇది ప్రస్తుతం అయితే విద్యార్థులు కోరుకుంటుంది. మొత్తం యూనివర్సిటీని
విద్యా వ్యవస్థలో బలోపేతం చేసే చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి సారించాలనేది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో నాలెడ్జ్ పెంచడంతో పాటు శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా మెదక్ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ హైస్కూళ్లలో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు అధికారులు. సాధారణ పద్ధతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానంలో 20 అంశాలతో రూపొందించారు. ఇందులో శాస్త్రవేత్తలు కనుగొన్న సూత్రాలను విద్యార్థులతో అమలు చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. మెదక్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఆశించిన విధంగా నైపుణ్యం సాధించట్లేదు. 10th పరీక్షల కోసమే బట్టి పట్టి ఉత్తీర్ణత సాధించినా ఇంటర్లో వెనుకబడిపోతున్నారని గుర్తించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. దీంతో జిల్లాలోని 160 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రాంను అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ ప్రోగ్రాంను మెదక్ జిల్లాలో అమలు అయ్యేలా చూస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో బట్టి చదువుల విధానాన్ని రూపుమాపడానికి గ్రౌండ్ బేస్ లెర్నింగ్ పై స్కూల్ టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు జిల్లా అధికారులు. ప్రహర్ష ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 36 మీటర్స్, 18 సెకండ్స్ లో ట్రావెల్ చేసింది కాబట్టి 36/80 2 మీటర్ పర్ సెకండ్. క్లాస్ లో చెప్పిన పాఠ్యాంశాలను బయట గ్రౌండ్ లో ప్రాక్టికల్ గా విద్యార్థులతో చేయిస్తున్నారు ఉపాధ్యాయులు. సైన్స్ ప్రయోగాలు, మ్యాథ్ ఈక్వేషన్లు బయట బోర్డుపై రాయించి వాటి గురించి వివరిస్తూ నిత్య జీవితంలో వాటిని పోలుస్తూ పిల్లలకు అర్థమయ్యేలా చెప్తున్నారు టీచర్స్. దీంతో చదువుల్లో అంతంత మాత్రంగా ఉన్న విద్యార్థులకు సైతం కష్టతరమైన ప్రయోగాలు, ఈక్వేషన్స్ గుర్తుండిపోయేలా చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని మాకు ఈ ఐడియా ఇచ్చింది కలెక్టర్ సార్ కూడా ఇక్కడికి వచ్చి ఇదంతా చూసినారు. అండ్ ఇంకా సార్ కూడా ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసినారు దీని గురించి స్టూడెంట్స్కి. అండ్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడినారు, ఇంటరాక్ట్ అయినారు. అండ్ వాళ్ళ నుంచి కూడా వాళ్ళతోనే క్యాలిక్యులేషన్స్ చేయించారు. సో వాళ్ళకి కూడా మంచిగా అనిపించింది. 20 అంశాలతో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ కార్యక్రమాన్ని రూపొందించారు ఉన్నతాధికారులు. ఇందులో శాస్త్రవేత్తలు కనుగొన్న సూత్రాలను గ్రౌండ్ లెవెల్లో స్టూడెంట్లతో అమలు చేయిస్తున్నారు. తద్వారా సబ్జెక్ట్ అర్థం చేసుకుని నాలెడ్జ్ పెంచుకుంటున్నారు స్టూడెంట్స్. జిల్లాలోని వివిధ మండలాల్లోని 160 సర్కార్ బడుల్లో చదివే 35,000 మంది స్టూడెంట్స్ కు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ పద్ధతిలో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేలా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మరి మా కలెక్టర్ గారు ప్రత్యేకించి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి రావాలంటే అని చెప్పేసి ఈ గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాల గణితము, సైన్స్ బోధించేటువంటి ఉపాధ్యాయులందరికీ ఒకరోజు శిక్షణను ఇవ్వడం జరిగింది. కానీ ఈ గ్రౌండ్ బేసింగ్ లెర్నింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ సంవత్సరం నేర్చుకున్నటువంటి అంశాలను వచ్చే సంవత్సరం వరకు కూడా విద్యార్థులకు గుర్తుంటుంది. ఈ గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు విద్యార్థులు. ప్రతి వారం ఒక సబ్జెక్ట్ పై స్టూడెంట్స్ కు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ద్వారా అవగాహన కల్పిస్తారు టీచర్లు. క్లాస్ రూమ్ లో నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్ చేయించడంతో ఎక్కువగా గుర్తుంటున్నాయని తెలిపారు విద్యార్థులు. ఈ గ్రౌండ్ యాక్టివిటీ చేయడం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది. దాంట్లో మాకు చిన్న కన్ఫ్యూజన్ ఉన్నాయన్నమాట. దాని గురించి మాకు ఈజీగా తెలిసింది. డిస్టెన్స్కి, డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్. దీనివల్ల మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మరియు పిల్లలకి చాలా గుర్తుంటుంది. కానీ గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ప్రాక్టికల్గా చేయడం ద్వారా చాలా గుర్తుంటుంది. మరి మాకు ఫస్ట్ అయితే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుండే. ఈ గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా ప్రాక్టికల్గా చేయడం ద్వారా మాకు కన్ఫ్యూజన్ అనేది లేదు. ఈ ప్రాక్టికల్గా చేయడం అనేది అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మెదక్ జిల్లా కలెక్టర్ విద్యార్థుల్లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ను రూపొందించారు. దీంతో కలెక్టర్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు స్టూడెంట్స్. రానున్న 10th పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. బస్తాలు మోస్తే పైసలు, లేకుంటే పస్తలు. పొద్దు పొడవక ముందు నుంచే మార్కెట్లో బస్తాలు మోసినా పూట గడవడం కష్టంగా మారింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో 3,000 మందికి పైగా హమాలీలు ఎండకెండుతూ, వానకు తడుస్తూ పొద్దంతా పనులు చేసినా లాభం లేక ఇబ్బంది పడుతున్నారు. కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న అడ్తీదారులు, మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు హమాలీలు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో చాలని డబ్బులతో ఇబ్బంది పడుతున్నారు హమాలీలు. ఈ మార్కెట్కు నిత్యం పత్తి, మిర్చి, పసుపు, పల్లి, మొక్కజొన్న పంట వస్తుంటాయి. సీజన్లో భారీ మొత్తంలో పత్తి తీసుకొస్తుంటారు. మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన పంట బస్తాలు దింపడం, ఎత్తడం కోసం 2,800 మంది హమాలీలు ఉన్నారు. వారికి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇస్తారు అధికారులు. ఇలా రోజుకు 250, 300 రూపాయలే రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు హమాలీలు.
రోజంతా ధాన్యం, పత్తి, మిర్చి బస్తాలు మోసినా పూట గడవడం కష్టంగా మారిందంటున్నారు హమాలీలు. మార్కెట్లో సరుకులపై దుమ్ము, ధూళితో అనారోగ్యం పాలవుతున్నామని చెప్తున్నారు. హమాలీలకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మేము రోజుకు కనీసం ఎట్లేదన్నా ఒక 800 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తేనే మేము పిల్లల్ని పోషించగలుగుతాం. అలాంటి పని ఇప్పుడు లేదు. రోజుకు ఒక 200 చొప్పున కూడా పడతలేదు. మధ్యాహ్నం 11:30, 12 గంటలకే పని అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. మాకు గవర్నమెంట్ కానీ ఉన్నటువంటి దుకాణ అర్తిదారులు కానీ ఈఎఫ్ఐ, పిఎఫ్ కనుక మాకు కల్పించినట్లయితే మా ఫ్యామిలీకి మేము అందరం హాస్పిటల్ చూపించుకోవడానికి అనువుగా ఉంటుందని మేము కోరుతున్నాం. 5 ఏళ్ల కిందట బస్తాలు మోసి రోజుకు 700 వరకు సంపాదించేవారమని చెప్తున్నారు హమాలీలు. ఇప్పుడు మార్కెట్కు ధాన్యం తక్కువగా వస్తుందని, వచ్చిన కొద్ది మొత్తంలో తమకు ఆదాయం 400 రూపాయలు దాటడం లేదని చెప్తున్నారు. లోడ్, అన్లోడ్ చేయగా వచ్చిన డబ్బులు తమ కష్టానికి గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం బత్తాలు ఉంటేనే మనిషికి 150 వస్తాయి, లేకపోతే వాటికినే పోవడే ఉంటుంది. ఇక్కడికి చూసుకొని పోవడం. ఇలా వచ్చినాయి 20 బత్తాలు, ఇలా పని ఉన్నది. రోజు వస్తాను పోతాను. మార్కెట్ బత్తాలే వస్తారు, ఏమైనా లూజులే తొక్కుని పోతాను, మీరు ఇలా పంపిస్తారు సార్. పిఎఫ్ అయినా ఏఎస్ అయినా మాకు ఏదైనా కల్పించండి. మార్కెట్ సార్ల సహకారాలు అందించండి. ఈ సేట్లు కూడా మాకు సహకారం చేస్తున్నారు, మీరు అందరూ ఆలోచించండి సార్. మరి మేము అట్లా బతకాలి, మేమేం భరించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా ఉప్పర్ పని పోతే కూడా 800 ఇస్తాను, ఆ పరిస్థితి కూడా లేదు మాకు. ఇది ఏంటంటే అమలు పని ఎక్కడికని చేస్తున్నామని మార్కెట్ ఖర్చులు అవుతుంది. పొద్దుగాల 5:30 వస్తాం, మళ్ళీ పోయేదానికి టైం ఏమి ఉండదు. ఇక ఇప్పుడు ఈ బచ్చిరాని బత్తాలకు 10:30, 11 గంటలకే పోతాను. ఏమో 200, 100, 300, 400 పడినాడు, అంతకంటే ఎక్కువ లేవు. 20 సంవత్సరాలు అవుతాను చేయబట్టి, అంతే ఎక్కువ ఏం లేదు. ఏముండదు సార్, ఈ సంపాదన ఇక్కడికే సరిపోతుంది. సంపాదన ఈ హాస్పిటల్ ఖర్చులకు దానికే సరిపోతుంది, ఏం లేదు. అప్పుడు మాగా సంపాదించారు సార్, 600-700, 1000 దాకా సంపాదించేది అప్పుడు. ఇప్పుడు ఏం లేదు సార్. మార్కెట్ ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న హమాలీలను మార్కెట్ అధికారులు, అర్తిదారులు పట్టించుకోవడం లేదన్నారు రైతు సంఘం నేతలు. ఏళ్ల తరబడి మార్కెట్లో పనిచేస్తున్న హమాలీల సంక్షేమాన్ని గాలి కొదిలేశారని ఆరోపించారు. ఇవాళ వరంగల్ ఏనుమూల మార్కెట్ అంటే రోజు 1,00,000 బత్తాలు, 80,000 బత్తాలు, 1,50,000 బస్తాలు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఈ మార్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు లూజు పత్తి అనడం వల్ల, ఆ లూజు పత్తి ఏదైతే మిల్లు దగ్గర పోవడం వల్ల ఇక్కడికి వచ్చిన హమాలీలకు ఉపాధి కూడా దొరకడం అనేది లేదు. అంటే బస్సాలలో తేవడం తగ్గింది రైతులు కాబట్టి, ఈ బస్సాలలో తెత్తనే హమాలీలకు ఉపాధి కలుగుతుంది కాబట్టి, మరి అది లేదు కాబట్టి ఈ రకంగానైనా కల్పించి వారిని ఆదుకోవాలని మీ సందర్భంగా హమాలీలకు కార్మిక శాఖ తరపున గుర్తింపు కార్డులు ఇప్పించామని తెలిపారు అధికారులు. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. గుర్తింపు కార్డులు లేని వారు తమకు చెప్తే కార్మిక చట్టాల ప్రకారం అర్తిదారులతో సమావేశమై గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. హమాలీలకు ఎలాంటి రక్షణ అంటే మా దగ్గర చనిపోతే బెనిఫిట్ ఉందండి. యాక్సిడెంట్ అయితే అంటే వర్క్ చేస్తుంటారు, లోడింగ్ చేస్తుంటే ఏదైనా చేస్తుంటే కింద పడతారు, చెయ్యి ఇరుగుతుంది, కాలు ఇరుగుతుంది, వాటికి 1,75,000, 25,000 అలాంటి బెనిఫిట్స్ మా తరఫున, మన మార్కెట్ కమిటీ తరఫున స్టేట్ మొత్తం ఆ పాలసీ ఉంది. మా లైసెన్స్ హోల్డర్స్కి ఇస్తామండి. మేము మా దగ్గర లైసెన్స్ తీసుకున్న హమాలీలు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ వర్క్ చేస్తుంటే మా ప్రిమిసెస్ లోపల, మా కాంపౌండ్ లోపల, ప్రతి మార్కెట్ కమిటీ కాంపౌండ్ లోపల ఇలాంటి పరిమాణాలు జరిగితే బెనిఫిట్స్ పొందొచ్చు. పర్యవేక్షిస్తాము, ఎందుకు చేయమండి. వాళ్ళు ఎట్లా, మా డ్యూటీ ఏంటి, రైతుకు అన్యాయం జరగకుండా పేమెంట్ ఎలా చేస్తున్నారు ఏంటి చూడడం, అవి చేస్తాం. ఎలా చేస్తున్నారు అనేది చూస్తాం. ప్రభుత్వం హమాలీ కార్మికుల కష్టాలను గుర్తించాలని, రైతుల నుంచే కాకుండా మార్కెట్ నుంచి ఆర్థిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలంటున్నారు కార్మికులు. దేశంలోని మేటి ప్రాజెక్టులో ఒకటి మానవ శ్రమ శక్తి నిదర్శనం. తెలుగు రాష్ట్రాలను పచ్చని పంటలతో సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టు నాగార్జునసాగర్ లక్షలాది మందికి జీవనోపాధి కల్పించడంతో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న సాగర్ డ్యాం నిర్మించి ఇవాల్టితో 69 ఏళ్లు పూర్తయి సగర్వంగా 70వ వసంతంలోకి అడుగుపెడుతున్న సాగర్ ప్రాజెక్టు విశేషాలపై స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మను పరుగులు పెట్టేలా చేసి బీడు భూములను సాగు నేలగా మార్చిన మహోన్నత కట్టడం నాగార్జునసాగర్. తన నీటితో తెలుగు రాష్ట్రాల దాహార్తిని తీర్చిన ఆధునిక దేవాలయం. ఈ అద్భుత ప్రాజెక్టుకు పునాది రాయిపడి నేటితో 69 ఏండ్లు పూర్తయి 70వ ఏట అడుగుపెట్టింది. కరువుతో ఇబ్బంది పడుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టు అవసరమని భావించిన ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిజానికి 1900లోనే కృష్ణానదిపై డ్యాం నిర్మించాలని
నాటి బ్రిటిష్ పాలకులు భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇరిగేషన్ అధికారుల సూచనలతో నల్గొండ జిల్లా నందికొండ దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ దగ్గర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు నెహ్రూ. వేల మంది కార్మికులు సుమారు పుష్కర కాలం పాటు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రమించారు. 45,000 మంది కార్మికులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆనకట్ట నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లోనే సుమారు 100 కోట్లు కేటాయించారు. 1964లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును ప్రారంభించి 2 కాలువలకు నీటిని విడుదల చేశారు. ఇక సాగర్ డ్యాం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా గుర్తింపు తెచ్చుకుంది. సాగర్ రిజర్వాయర్ ఏకంగా 11 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు. ఈ ఆనకట్ట మొత్తం 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మెయిన్ డ్యాం మాత్రం 1.7 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 26 క్రస్ట్ గేట్లున్నాయి. సాగర్ ఎడమ కుడి కాలువల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు నీటి విడుదలవుతుంది. 2 కాలువల ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టులో భాగమైన ఏఎంఆర్పి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 600 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. సాగు, తాగునీటితో పాటు ఉభయ రాష్ట్రాలకు విద్యుత్ను అందిస్తుంది నాగార్జున సాగర్. సాగర్ కుడి కాల్వ విద్యుత్ కేంద్రం ద్వారా 90 మెగావాట్లు, ఎడమ కాల్వ విద్యుత్ కేంద్రం ద్వారా 60 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మెయిన్ పవర్ హౌస్ ద్వారా 815 మెగావాట్ల విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రజల నీటి అవసరాలు తీర్చడంతో పాటు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది నాగార్జున సాగర్. సాగర్ తవ్వకాల్లో బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు, 30 బౌద్ధ విహారాలు, దేవాలయాలు, విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని సాగర్ కొండపై మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సాగర జలాల్లో లాంచీ ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేస్తారు. నాగార్జునకొండ మ్యూజియంతో పాటు సాగర్లోని బుద్ధవనాన్ని చూసేందుకు ఎంతో మంది పర్యాటకులు, బౌద్ధ సన్యాసులు వస్తుంటారు. అధికారుల నిర్లక్ష్యానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రుణమాఫీలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. సొసైటీలు, బ్యాంకర్ల నిర్వాకంతో చాలా మంది రైతులు రుణమాఫీకి అర్హత పొందలేదు. టెక్నికల్ ఇష్యూస్ ను పరిష్కరించి తమకు రుణమాఫీ అమలు చేయాలంటున్నారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో రైతులకు రుణమాఫీ చేసింది. మొదటి విడతలో 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 వరకు మాఫీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 522.65 కోట్లు, రెండో విడతలో 536.16 కోట్ల రుణమాఫీ అయింది. ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. పట్టా పాస్బుక్లో ఉన్న పేరు సేమ్ లేవని చెప్పేసి మాకు రుణమాఫీ రాలేదండి. ముగ్గురికి రాలేదు. ఒకే ఇంట్లో 3 లోన్లు ఉన్నాయి. 3 లోన్లకు వేరే వేరే పేర్లు ఉన్నాయని చెప్పేసి మాకు చెప్పారు. చెప్తే ఆధార్ కార్డు ప్లస్ ఖాతా బుక్ ప్లస్ పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వచ్చినండి. మాకు రిసిప్ట్ ఇవ్వలేదు, మీకు ఇంత అప్పు లేదని అడిగితే సొసైటీ అట్లా ఇండియన్ బ్యాంకులో ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వంలో మాపు రాలే. ఇప్పుడు 2 లక్షలు దీంట్లో కూడా మాఫీ లేదు. మరి ఇద్దరం మన కుటుంబంలో ఒక్కలాగా వర్తించాలి కదా. గతేడాది ఆగస్టు నెలలో జిల్లాలోని పలు సొసైటీల్లో పంట రుణాలు తీసుకున్నామని చెప్తున్నారు కొందరు రైతులు. వారి వివరాలను రికార్డు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. ఆగస్టులో లోన్ తీసుకుంటే డిసెంబర్ ఆఖరులో తీసుకున్నట్టు రికార్డ్ చేశారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిసెంబర్ 9 వరకు లోన్ తీసుకున్న వారే రుణమాఫీకి అర్హులని, డిసెంబర్ నెలాఖరున రుణాలు తీసుకున్నట్టు నమోదు చేయడంతో తమకు రుణమాఫీ కాలేదంటున్నారు. ఇలా 14 సొసైటీల్లో రైతుల వివరాలు తప్పుగా నమోదైనట్టు తెలిసిందే. మీరు ఇవ్వండి, మిగతా అమౌంట్ రైతుల సొమ్ము పొందేటప్పుడు మిగతా ఎక్కువ డబ్బుని కట్టేసి వాళ్ళు ఆ రుణాన్ని పొందగలుగుతారు. అట్లా చేస్తే ఏదైనా బాగుంటుంది. ముందే కట్టించారు, ఇప్పుడేమో రాలేదు. ఇప్పుడు రైతు తన పోవాలంటే మళ్ళీ దాన్ని లోన్ని మళ్ళీ పెంచుకోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కట్టినా కట్టకున్నా వాళ్ళకు ముందు మాఫీ చేయండి. మిగతా సొమ్మును రైతులు వాళ్ళు కట్టేసి మళ్ళీ కొత్త లోన్ తీసుకుంటారు.
జిల్లాలోని పలు సొసైటీలు, బ్యాంకులు పంట రుణాలకు సంబంధించిన రికార్డులను సరిగ్గా నిర్వహించలేదని తెలుస్తోంది. దీంతో రుణమాఫీ దక్కని రైతుల సంఖ్య 3,000 దాటింది. అర్హత ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీకి నోచుకోలేదని వాపోతున్నారు రైతులు. మరికొందరు రైతులకు ఆధార్ కార్డుకు ఇతరుల బ్యాంక్ అకౌంట్లు లింకు కావడం సమస్యగా మారింది. ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ తోనూ కొందరు రైతులు రుణమాఫీ పొందలేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వము రానులకు అందరికీ కంపల్సరీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తుంది. అధికారులు ఇప్పటికైనా తప్పులు సరిదిద్ది అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా చూడాలంటున్నారు రైతులు. ఖమ్మం జిల్లాకు మరో 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరయ్యాయి. మొదటి విడతలో మధిర, పాలేరులో స్కూళ్ల నిర్మాణం చేపట్టగా రెండో విడతలో వైరా, సత్తుపల్లికి స్కూల్స్ మంజూరు చేసింది సర్కార్. దీనికి సంబంధించి స్థల సేకరణపై ఫోకస్ చేశారు అధికారులు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఖమ్మం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తోంది ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూళ్లలో విద్యా బోధన చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ స్కూళ్లలో కాలానికి అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకునేలా 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఐఐటి, నీట్ వంటి ఉన్నత స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు సిబ్బంది. వైరా నియోజకవర్గంలో వైరా సెంటర్ నడిబొడ్డులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మా వైరాకు రావటం అనేది చుట్టుపక్కల ప్రాంతాలకి, ఖమ్మం జిల్లాకి చాలా వరం. మేమందరం కూడా చుట్టుపక్కల ప్రాంతాలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీస్, మిగతా అదర్ క్యాస్ట్ కూడా ఎంతమందికి భవిష్యత్తు ఉంటుంది, ఇక్కడ చదవడానికి చాలా మంచి సెంటర్ కాబట్టి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోటి మేమందరం కూడా సంతోషపడుతున్నాం. 22 ఎకరాల్లో ఒకే కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం అనేది మా వైరా అదృష్టం, చాలా గొప్పగా భావిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో మధిర, పాలేరులో స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ పనులు కొనసాగుతుండగా మరో 2 స్కూళ్లు మంజూరు చేసింది సర్కార్. వైరాలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం మధిర రోడ్డులో 4.3 ఎకరాల్లో ఉన్న బాలికల గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరిధిలోని 20.11 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారు అధికారులు. కలెక్టర్ ఆ ఏరియాను పరిశీలించి నివేదిక ఇవ్వడంతో స్కూల్ కట్టేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కోసం ఒక స్కూల్ని 22 ఎకరాల్లో వైరాలో నిర్మించాలని దానికి భూసేకరణ కూడా జరిగింది. అన్ని సదుపాయాలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే 14 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటితో పాటుగా ఒక మోడల్ స్కూల్, ఏకలవ్య పాఠశాల, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అధునాతన సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు కానుంది. 20 ఎకరాల్లో నిర్మించే ఈ స్కూల్లో సుమారు 2,500 మందికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందనున్నారు. వీరిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు 120 మంది అధ్యాపకులను నియమించనుంది ప్రభుత్వం. వైరా నియోజకవర్గంలో 20 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు ప్రతిభను వెలికి తీయడమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ముఖ్య ఉద్దేశం అని నేను తెలియజేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారు ఉన్నత స్థానానికి చేరుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలు నిర్మిస్తోంది ప్రభుత్వం. టాలెంట్ ఉన్నా, ఆర్థిక స్తోమత లేక మధ్యలోనే చదువు ఆపేసిన వారికి, చిన్న ఉద్యోగాలకే పరిమితమైన వారికి మెరుగైన విద్య అందించేందుకు ఈ స్కూళ్లు దోహదపడనున్నాయి. అన్ని హంగులతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ తమ ప్రాంతాలకు మంజూరు కావడంపై వైరా, సత్తుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతంలోని పెద్దవాగులోకి మధ్యాహ్నం అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. పైడిమడుగు గ్రామ శివారులో వాగులో ఇసుక కోసం వెళ్లి ట్రాక్టర్ వరదలోనే చిక్కుకుంది. నీరు రావడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. వర్షం పడకుండానే వరద రావడంపై అయోమయానికి లోనయ్యారు. అయితే సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చెరువులోని నీటిని వాగులోకి వదిలారు అధికారులు. ముందస్తు హెచ్చరికలు లేకుండా నీటిని వదలడంపై పెద్దవాగు పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వాటర్ అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో విపరీతమైన నీరు వచ్చి చేరి ఈ యొక్క ప్రవాహం కొనసాగుతోంది. సార్, ఏదైనా అధికారులు ముందు జాగ్రత్తగా కింద ప్రాంతాల్లో ఎవరెవరైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి తెలియజెప్పి ఈ యొక్క నీరును వదిలినట్టయితే వేరే విషయం ఉంటుంది సార్. చాలామంది రైతులై ఇక్కడ కరెంటు మోటార్లు ఉన్నాయి, బావులకు లేకుండా ఈ యొక్క వాగు ద్వారానే వారి యొక్క పంట పొలాలకి నీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి అట్లనే
ఇప్పుడు మా రైతులు పనులు చేసుకునే సందర్భం కాబట్టి ఇంకా ఏం అపశృతి జరగలేదు. ఏమైనా జరిగి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు సార్? దయచేసి ఇక్కడ నుండైనా అని వర్షాకాలం కాకుండా గింత పెద్ద వాటర్ ప్రవాహం వచ్చింది కాబట్టి మా ఒక ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురయ్యారు. ఊర్లో అందరూ వచ్చి చెప్తా ఉన్నారు, ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏమైంది, మీరు ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా మీకు తెలియకుంటే ఎవరు ఇది ఈ యొక్క ప్రవాహాన్ని పంపిస్తారో తెలియకపోతే ఎట్లానే ఒక ప్రశ్న మమ్మల్ని వేస్తారు సార్. దయచేసి ఇప్పటికైనా అని మిమ్మల్ని కోరేది ఒకటే, మా బ్రిడ్జి కూడా చాలా చిన్నగా ఉంది, ఇది కొట్టుకపోయింది ఇప్పటికే చాలాసార్లు. మరి ఇట్లాంటి ప్రవాహం ద్వారా మాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మాకు తెలియజెప్తే బాగుంటుండే అని మీ ద్వారా తెలియజేసుకుంటాం సార్. ఇవి తెలంగాణ అప్డేట్స్.